మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण 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 राधे దేవకి అష్టమ గర్భాన జన్మించిన బాలుడు కంసుని హస్తగతం కాలేదు. కోపోద్రేకంలో ఈనాటికి 2 నెలల్లోగా ఎక్కడ బాలుడు జన్మించినా వారందరినీ సంహరించవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఇక మన రాజ్యంలో 2 నెలలలోగా జన్మించిన ఏ బాలుడు జీవించి ఉండకూడదు. అతని సైనికులు ప్రజలపై పడి అత్యాచారాలు చేయడం మొదలుపెట్టారు. తల్లుల ఒడిలో పసిబిడ్డలను బలవంతంగా లాక్కుని నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం ప్రారంభించారు. పౌరులందరూ తమ బిడ్డలను చిన్న చిన్న దోణెలలో పెట్టి నదిలో వదిలేశారు. ఈ విధంగా సైనికుల హింసాకాండ ఎక్కువైపోయింది. సైనికులకు గోకులంలో ఒక బాలుడు జన్మించాడనే వార్త తెలిసింది. అతన్ని చంపాలని గోకులానికి వెళ్లారు. కానీ గోకులంలోని ప్రజలు సైనికులను రాళ్లతో కొట్టారు.
ఏమంటున్నావు? సైన్యాన్ని పంపించారా? అవును, వారికి మన బాలుడు కావాలట. ఎందుకు? వారు బాలుణ్ణి అంతం చేస్తారట. వెంటనే నా పుత్రుణ్ణి నన్ను మరో రాజ్యానికి పంపించండి. మేమిక్కడ ఉండం. యశోదాదేవి, తమరు అలా మాట్లాడకండి. కంసుడు ఎంతటి దుర్మార్గుడైనా ఇక్కడ మేముండగా మన గోకుల రాకుమారుని నీడను కూడా సమీపించలేడు. నేడు మన యాదవులు సరైన సమయంలో పరికించారు. నందరాజు గారు ఆ సమయంలో ఒక విశేషం. సామంతరాజు నందుని ఇంట ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుణ్ణి ఆశీర్వదించడం కోసం మధుర మహారాజు కంసుల వారి చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రాచీన సాంప్రదాయ ప్రకారం నందరాజుల వారి పుత్రోత్సాహ సందర్భాన ఆశీర్వాదం పొందడం కోసం మనమందరం మహారాజు కంసుల వారి వద్దకు వెళ్లడం మంచిదని నా ఉద్దేశం. ఆ కారణంగా నందరాజు కంసుని దర్బారుకు వస్తాడు. కంసుడు నందరాజుని మోసగించడం కోసం తీయని మాటలు మాట్లాడతాడు. అతను తెచ్చిన కానుకలు కూడా స్వీకరిస్తాడు. సుందరం, అతి సుందరం. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ కానుకల్ని స్వీకరించాం. నందరాజా, తమ గృహాన పుత్రుడు జన్మించిన సమాచారం విని మా హృదయం గద్గదమైంది. తమకు మా శుభాకాంక్షలు. తమ దయకు నేనెప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను. మా కుమారుడికి మహారాజు ఆశీస్సులు పొందటం కోసమే తమ సేవలో ఉపస్థితుడనే ఉన్నాను. అవశ్యం, అవశ్యం. వ్రజరాజానంతర అధికారికి మా ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. అందువల్ల నందరాజంటే మా మనసులో మంచి మన్నన ఉంది. తమరు మా బావ కుమార వసుదేవులకు వరసకు సోదరులవుతారు. ఆ కారణంగా మేము మిమ్మల్ని మా సోదరులుగా భావిస్తున్నాం. మహారాజుల హృదయం ఎంత విశాలం. నేడు తమరు తమ సేవకుడి గౌరవాన్ని వృద్ధి చేశారు. లేదు నందరాజా, లేదు. మేము మా సామంతులను సేవకులుగా కాదు, మా స్నేహితులుగా మన్నిస్తాం. మథురా దర్బారులో గోకులవాసులందరినీ బాగా ఆదరణతో చూస్తాం. మీరంతా మా రాజ్యాభివృద్ధికి ప్రతీకలు. నందరాజా, తమ గృహాన పుత్రుడు జన్మించిన సమాచారం విని మా హృదయం గద్గదమైంది. నందరాజా, బాలకుడి జననం ఎప్పుడు జరిగింది? అష్టమి నాటి రాత్రి. ఇక తమరు విశ్రమించండి. ఆహా, మహారాజా చక్కగా నటించారు. తమ తెలివితేటలతో అతన్ని బుట్టలో వేశారు. చాణు, నువ్వొక మహత్తర విషయం ఆలోచించావా? ఏ విషయం మహారాజా? నందుడి గృహంలో ఒక బాలుడు అదే రాత్రి జన్మించాడు. ఏ రాత్రైతే కారాగారంలో దేవకి గర్భం నుంచి ఒక కన్య జన్మించిందో ఆ రాత్రి చాలా మహత్వమైన రాత్రి. నందుడి గృహాన సంతానం కలిగేటప్పుడు ఎవరూ లేరు. అదే రాత్రి నందుడి గృహాన ఒక బాలుడు జన్మించాడు. అదే రాత్రి దేవకి ఒళ్ళోకి ఒక అమ్మాయి వచ్చింది. అది సామాన్యురాలు కాదు. చేతుల నుంచి విడివడి ఆ అమ్మాయి తన అసలు రూపాన్ని ధరించింది. ఏం వచించిందంటే నిన్ను మట్టుబట్టేవాడు జన్మించాడని. జను, నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ బాలకుడే దేవక యొక్క అష్టమ గర్భాన జన్మించాడని. కారాగారం నుంచి ఏ విధంగా అక్కడికి చేరుకున్నాడు? ఎవరో విద్రోహం చేశారు. వాళ్ళని పట్టుకోవాలి చాణు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవటం కుదరదు మహారాజా. ఏ బందీ గృహానికి ఎన్నో ద్వారాలున్నాయి. ఏ ద్వారం నుంచే నా ద్రోహం జరిగి ఉండొచ్చు. కాపులా వాళ్ళని తమ ఆజ్ఞ మేరకు ఏనుగులతో తగ్గించి చంపేశాం. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పటానికి ఏ ఒక్కరూ జీవించి లేరు. జీవించి ఉన్న ఒక్కడు మన పాలిట
మృత్యువై కూర్చున్నాడు చాణు. చాణు, నువ్వీ నాటి నుండి ఆ బాలుడి వైపే ధ్యానం పెట్టి ఉండు. అతన్ని అందరూ నందుడి పుత్రుడిగా భావిస్తున్నారు. అతని గురించే నేను ప్రతీక్షించేది. ఈ విషయం పైననే మాకు పూర్తి విశ్వాసం ఉంది. మహారాజా, ఇదే నిజమైతే, దేవకి అష్టమ సంతానమే అయితే తమరు చింతించే పని లేదు. ఆ బాలుణ్ణి పట్టి తెచ్చుట మాకు సమస్యే కాదు. తమరు ఆజ్ఞాపించండి, తక్షణమే తీసుకొస్తాం. వద్దు చాణు, వద్దు. మీలో ఎవరైనా అక్కడికి వెళ్తే గోకులవాసులకు మీ మీద అనుమానం కలుగుతుంది. మా ఉద్దేశం ప్రకారం కేవలం అక్కడికి వెళ్ళడానికి ఒకరే ఉన్నారు. తద్వారా ఆ కార్యం చాలా తేలిగ్గా నెరవేరుతుంది. ఎటులా? పూతన. పోతన? పూతన. బకాసురుడి చెల్లెలు పూతన. మహర్షి దుర్వాసుడి కృప వలన ఆమె ఎన్నెన్నో మాయ విద్యలు నేర్చుకున్నది. కామరూపి. ఆకాశ మార్గంలో పయనించగలదు. మనోవాంఛితమైన ఏ రూపమైనా దాల్చగలదు. గోకులంలో ఆమెను ఎవరూ గుర్తించలేరు. బకాసుర, నువ్వీనాడే వెళ్ళిపోతున్నతో మా చెంతకు రమ్మని చెప్పు. మాకు నీకు జరిగిన యుద్ధంలో నన్ను తన సోదరుడిగా భావించి నీ ప్రాణరక్షణ చేసింది. ఆ సంబంధాన్ని నిలుపుకునే కాలం వచ్చింది. ఆమెకు తెలియజేయి, నీ సోదరునికి నీ ఆవశ్యకత పడిందని. అంతే, ఇంకేం చెప్పకు. మా దగ్గరకు వచ్చిన తరువాత మేమే తెలియపరుస్తాం. ఆ బాలకుని సర్వనాశనం చెయ్యాలి. వెళ్ళు. దయచేయండి. ప్రణామం. తమరు వయసులో మాకంటే చిన్నవారే, కానీ విష్ణువంశ మహారాజు సూరసేనులు వారి కోడలు, మా రాకుమారుల వసుదేవులు వారి భార్య. అందువల్ల తమరు ప్రణామం చేయకూడదు, తమకు మేమే ప్రణామం చెయ్యాలి. స్వాగతం నందరాజా. గోకులంలో అంతా కుశలమేగా? ఇంకా యశోదేవి కుశలంగా ఉన్నారా? ప్రభు దయ వల్ల ఎల్లరూ కుశలమే. ఇంకా ఇంకా రండి, మేడగదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. దయచేయండి. ఆశీనులు కండి. ప్రప్రథమంగా తమకు పుత్రుడు జన్మించినందుకు మా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇదంతా దేవీమాత యొక్క కృప, గురుదేవులు శాంజలుల వారి ఆశీర్వాద ఫలం. మీరిరువురూ కారాగారం నుంచి విముక్తులైనందుకు రోహిణీదేవి శుభాకాంక్షలు తెలుపమన్నారు. తమరు బందీగృహం నుంచి విడుదలైన శుభ సందర్భంలో ఇక్కడికి రావాలనుకుంటున్నారు. రోహిణి సోదరి తదితరులంతా కుశలమేనా? ఆ. ఎంతటి దైవిక శక్తి! మేమంతా చింతాక్రాంతులమై ఉండగా రోహిణీదేవి కిం కర్తవ్యమూఢురాలై అచేతులైపోయారు. గురుదేవులు వారికి అన్ని విషయాలు విశదీకరించి శాంతించేలా చేశారు. అప్పుడు వారికి స్వస్థత చేకూరింది. వదిని గారు, నే వచ్చే సమయంలో తమకో సందేశం అందించాలన్నారు. ఏమిటి? వారేమన్నారంటే, దేవకి, కేవలం నేను వాడికి సేవకురాల్ని. వాస్తవానికి వాడు తమ పుత్రుడే. ఎంత దయార్థ హృదయం నీది! నీ ఒడిలోనే ఆడుకుంటున్నాడు నా సప్తమ పుత్రుడు. ఇది విని
మేము 6 పుత్రుల మరణాన్ని మర్చిపోయాం. ఆ గుర్తుల తాలూకు జ్ఞాపకాలన్నీ చెరిగిపోయాయి. వదిని గారు బాలకుణ్ణి తీసుకుని ఇక్కడికి రావాలనుకుంటున్నారు. బాలకుణ్ణి ఇక్కడికి తీసుకురావాలనా? ఆ, వద్దు. వారిప్పుడు ఆ పని చెయ్యకూడదు. నా అగ్రజులు కంసుల వారికి తెలిస్తే నా బిడ్డను బ్రతకనివ్వరు. నా బిడ్డను బ్రతకనివ్వరు. రోహిణి సోదరికి చెప్పండి, అతడు తన కొడుకేనని, మాకు ఏమీ కాడని, మాకు సంబంధం ఉందని ఆమెకి తెలియకుండా ఉంటే బాగుండేది. వాడైనా జీవించి ఉన్నాడు. మాకంతకంటే ఏం కావాలి? జాను, ఇప్పుడు ఇంతవరకు పోతన రాలేదు. మహారాజా, తన సోదరిని బకాసురుడు దగ్గరుండి పంపించుంటాడు. ఆవిడ ఆకాశ మార్గంలో వస్తూనే ఉంటుంది. జాను, ఇప్పుడు నందుడు అతని పరివారం మధురలో ఉన్నారు. సాయంకాలం వరకు వారు గృహాలకు చేరుకోరు. మా ఉద్దేశంలో వారు గృహాలకు చేరకముందే పూతన గోకులం వెళ్ళి తన పని సాధిస్తే విషయం తేలికవుతుంది. మహారాజా, పోతన వచ్చేసింది. హా? మధురా నరేషులకు జయము. ఏమి ఆజ్ఞ మహారాజా? పూతన పూతన, నీవు మమ్ము నీ సోదరునిగా స్వీకరించావు. ఈనాడు నీతో చాలా అవసరం వచ్చింది. తమ ఆజ్ఞ ఇవ్వండి. పోతన తన ప్రాణాలు ఇచ్చైనా సరే అన్నగారి సేవ చేస్తుంది. హా! నువ్వెప్పుడే గోకులం వెళ్ళు. నందమహారాజు ఇంట ఒక నవజాతి బాలకుడున్నాడు. నేను విన్నాను, అతడి జన్మ 7 రోజుల క్రితం యశోద గర్భాన కలిగిందట. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆకాశవాణి వాక్కులను అనుసరించి చూస్తే మాకు మారకుడు జన్మించాడని. వాడే ఈ బాలుడు. అందుకే నేను ఇన్ని వత్సరములు దేవకిని కారాగారంలో ఉంచాను. ఏదో మాయ చేసి నా హస్తాల నుండి బయటపడ్డాడు. నువ్విప్పుడు ఆ బాలుని హత్య చేసి నా మనసుకు ఊరట కలిగించాలి. ఒక చిన్నారి బాలుని హత్య బాగుంది. ఈ పనేనా సోదరా? ఈ బాలుడు సామాన్యమైన బాలుడు కాడు పూతనా. నా అనుమానం నిజమైతే ఇతడే సాక్షాత్ విష్ణువు. అతను దేవతల రక్షణ కోసం పృథ్వీ మీద అవతరించాడు. అందుకని ఈ కార్యం నువ్వు ఊహించినంత తేలిగ్గా జరగదు. అది నువ్వు తెలుసుకోవాలి. విష్ణువు బాగా తెలివైనవాడు. అందుకని నువ్వు బాగా తార్కికంగా వ్యవహరించాలి. దీని పట్ల చింతవలదు. వాడు తెలివైన వాడైతే నేను తెలివిగానే వ్యవహరిస్తాను. అదెలా? నా చెంత కాలకూట విషం ఉంది. అది ఎంత భయంకరమైనదంటే చేతులకు రాస్తే అవి కూడా కాల్తాయి. ఆ కాలకూట విషాన్ని నా స్తనాలపై పూసుకొని నేను అతని ఇంటికి వెళతాను. ఒక సేవకురాలిలా అతనికి పాలిస్తాను. అతను పాలు తాగుతుండగానే తమ సమస్త నాడులు విషం వల్ల భయంకర జ్వాలల్లో మాడిపోతాయి. ఉత్తమం, అత్యుత్తమం. పూతన నువ్వు సత్వరం వెళ్ళు. గోకులంలో స్త్రీలే ఉంటారు. పురుషులు రావడానికి గోధూళి వేళ కావాలి. వెళ్ళు, సత్వరం వెళ్ళు. చక్కని ఆలోచన. నన్ను ఆశీర్వదించండి. వెళ్ళు, విజయంతో తిరిగి రా.
ఈమె దేవతలా ఉందే. మన కన్నయ్య దర్శనం కోసం ఆకాశం నుంచి దిగొచ్చుంటుంది. పదండి, వెళ్ళి చూద్దాం ఈవిడెవరో. పదండి. దేవి, తమరెవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? ఇక్కడికి రావడంలోని విశేషం ఏమిటి? తమ వాంఛితం తెలుసుకోవచ్చా? నందరాణి, మాకు ప్రియమైన వాడు ఈ బాలుని దర్శనం కోసం వచ్చాం. మేము ఈ మధురలోనే ఉంటున్నాము. నా పతిదేవులు శ్రేష్ఠ విద్వాంసులు, పరిశుద్ధ బ్రాహ్మణులు. ఆయన దివ్యదృష్టితో చూసి వివరంగా చెప్పారు. నందరాజు గృహమునందు ఒక మహాత్ముడు పుత్రుడి రూపంలో జన్మించాడని, అతడి దర్శనం మహామంగళకరమని. అందుకే నేను తమ ద్వారం చెంతకు వచ్చాను. స్వాగతం. ఉచితాసనాన్ని అలంకరించండి. ధన్యవాదాలు. బ్రాహ్మణ పత్నిని కనుక కానుకలిచ్చే శక్తి లేదు, కాని బాలకుడికి ఆశీర్వాదం ఇస్తాను. మహాతపస్వి నా పతి దయవల్ల కృపవల్ల నాకు 2 వరాలు ప్రాప్తించాయి. వాటిలో ఒకటి మా ఆశీర్వాదం ఎన్నడూ నిష్ఫలం కాజాలదు. ఏది, బాలుణ్ణి నా ఒడిలోకి అందించండి. నేను వీణ్ణి దీర్ఘాయువు కమ్మని దీవిస్తాను. రజరాణి, నీ ఈ బాలకుడు సామాన్య బాలకుడు కాదు. వీడు చాలా అద్భుతంగా గోచరిస్తున్నాడు. దివి నుండి భూమికి దిగివచ్చినట్టున్నాడు. యశోదారాణి, నేను మరో రహస్యం చెప్తాను. ఇదివరకే చెప్పానుగా నాకు 2 వరాలు ప్రాప్తించాయని. అందులో రెండవది, నా స్తనాల నుంచి నిరంతరం అమృతం స్రవిస్తుంది. దాన్ని పానం చేయడం వల్ల నీ బాలుడు అమరుడైపోతాడు. అందుకని నేను వీడికి పాలిస్తాను యశోదారాణి. ప్రభుని బాలునిగా ఎంచి విషమయ పాలందిల్చే పాలతో పాటు ఆ ప్రభువే ప్రాణాలు సైతం హరించేనే. నాయనా
నాయనే మా నాయనే మా నాయనే మా నాయనే ప్రమాదం ఏమీ జరగలేదు యశోద, ఏమీ జరగలేదు. యశోద, యశోద, అయ్యో యశోద. యశోదా, యశోదా, లే యశోదా, కన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు. అమ్మా యశోదా, లేమ్మా. కళ్ళు తెరువు, కన్నయ్యను ఒకసారి చూడు యశోదా. యశోదా, యశోదా, లే తల్లి, నీ బాబు నిన్ను పిలుస్తున్నాడు చూడు. యశోదా, లేచి చూడు యశోదా. బుజ్జి, నా బిడ్డ ఎక్కడా? ఆ రాక్షసు నా బాబుని తీసుకెళ్ళింది. బాబు, యశోదా, నాయనా, యశోదా, ఎక్కడికి? నా బిడ్డ ఇదిగో చూడు, తీసుకెళ్ళింది. నీ బిడ్డ ఇక్కడే ఉన్నాడు చూడమ్మా. ఇదిగో నీ బిడ్డ. బుజ్జి, మా నాయనే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి వెళ్ళావయ్యా? నన్ను వదిలి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు? మా నాయనే నీకేమీ కాలేదుగా? నన్ను వదిలి వెళ్ళకు బుజ్జి తండ్రి, నన్ను వదిలి వెళ్ళకు. ఆ రాక్షసి ఏది? అది చనిపోయింది. ఏమైంది? అసలేం జరిగింది? గోకులం అసలేదో అన్నారు, అదంతా నిజమేనా? ముమ్మాటికి నిజం. సర్వప్రథమంగా తమ పుత్రుడి హస్తాల ద్వారా దానం చేయించండి. నందరాజా, ఏదైనా దుష్టగ్రహ ప్రభావం కావచ్చు. మన కులగురువుల సాండిల్య వారికి చెప్పి విశేష పూజ చేయించండి. ఇటువంటి రాక్షసులను హతమార్చడం అంటే దైవలీలే అయ్యుండాలి. అవశ్యం, అవశ్యం గురుదేవుల ఆశీర్వాదం కావాలి. మరి కన్నయ్య ఎలా ఉన్నాడు? నందరాజా ఇప్పుడు సురక్షితంగా ఉన్నాడు, పూర్తి స్వస్థతలో ఉన్నాడు. అయితే బాగా అలసిపోయాడు, ఇప్పుడు నిద్రపోతాడు. అటు చూడండి, నందరాజుల వారు వస్తున్నారు. ప్రణామం ప్రణామం. ప్రణామం. మేం వస్తున్నప్పుడు ఆమె ఛాయ గోకులం వైపు వెళ్ళటం చూశాం. మాకేం తెలుసు మా బాలకుని ఎత్తుకుపోతుందని? ఎత్తుకెళ్ళడం సరే రాజా, మరి ఇది చచ్చిపోయిందే. అదే అర్థం కావటం లేదు. అంత దైవలీల. అది ఉద్రేకంలో పడింది, గుండె ఉరక్కలై ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, మనకిది విచిత్రంగా లేదు. విచిత్రమని మెల్లగా అంటారేమిటండి? చిన్నవాడి శరీరం మీద ఒక గుర్తు కూడా లేదు. మేమందరం ఇక్కడ చేరుకునేసరికి బాలుడు ఆమె గుండెల మీద ఆనందంగా ఆడుకుంటున్నాడు. నందరాజా, ఇంత పెద్ద దేహాన్ని ఏం చేయగలం? దీన్ని ఎలాగైనా దహనం చేయాలి, లేదంటే దీని దుర్గంధం వల్ల ఊరంతా కలుషితం అయిపోతుంది. ఇంత పెద్ద చిత్రం ఎలా తయారు చేయగలం? మా ఉద్దేశం ఏమిటంటే పలు చితులుగా తయారు చేసి దీని శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి వాటిల్లో వేసేయండి. అదే ఉచితం.
ఏమైనది? మాధవ్ ఏం చేస్తుంది? ఆమెకు స్వాగతం ఇవ్వాలి. మాత? ఆ, పూతనా మాత. మాకు పాలు త్రావించి తాను మాతృత్వాన్ని పొందినది. మేము తన పూర్వజన్మలోనే తన యొక్క మాతృత్వ భావాన్ని అర్థం చేసుకున్నాం. పూర్వజన్మలోనా? ఆ, పూర్వజన్మలోనే. ఎప్పుడు? మా యొక్క వామన అవతార సమయంలో. ఆ జన్మలో తాను బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల. మేము వామన రూపాన అతని యజ్ఞశాలకు వెళ్ళినప్పుడు మా రూపాన్ని చూసి పరవశించింది. మాతృత్వ భావానికి లోనై ఏం కోరుకుందంటే, ఇతన్ని చూస్తుంటే నాలో విచిత్రమైన కోరిక కలుగుతోంది. ఇతన్ని పుత్రునిగా నా హృదయానికి హత్తుకొని నా స్తనం అందించాలనిపిస్తోంది. మేము ఆ రూపవతి హృదయంలోని సుందర కోమల భావాన్ని గమనించి ఆమె కోరికను మనసులో స్వీకరించాం. తథాస్తు అని దీవించాం. ఆ తదుపరి బలిచేత ప్రతిజ్ఞ చేయించి మా విక్రమ రూపాన్ని ప్రదర్శించి అతనిని అణగద్రొక్కుట చేత రత్నమాలకు మా మీద మిక్కిలి ఆగ్రహం కలిగింది. ఆమెకు మనసులో రెండవ శక్తి విజృంభించింది. ఇటువంటి నయవంచకుడు నాకు పుత్రుడిగా జన్మించి ఉంటే వాడికి పాలల్లో విషం కలిపి ఇచ్చి ఉండేదాన్ని. మేము ఆమె యొక్క ఆ కోరికను స్వీకరించాం. ఇప్పుడు ఈ జన్మలో ఒకేసారి ఆ రెండు కోరికలు తీరాయి. మాకు విషము ఇచ్చింది, తన పాలు పట్టించింది. మరి తమకు ఆమె కాలకూట విషాన్నిచ్చింది కదా, ఆమెపై తమకు కోపం రాలేదా? లేదు రాధా, విషం నాకు ఎలా ఉందంటే ఒక మాత తన బిడ్డ మీద ప్రేమానురాగాలతో బుద్ధి చెప్పినట్టు అనిపించింది. నాకు ఏ కష్టమూ కలుగలేదు. ఆమె దగ్గర నేను తాగిన పాలు ధరిత్రిలో అమృతం తాగినట్టు అనిపించింది. పాలిచ్చిన కారణంగా పూతన మాతకు మాతృత్వ భాగ్యాన్ని కలిగించి దివ్యలోక ముక్తి ప్రసాదించాం. హే దీన దయానిధి, హే పరమ కృపానిధి, హే హృదయ విశాలా, తమ సాటిలేరెవరు, తమ సాటిలేరెవరు. ఎంత కృపానిధి విదేవా, తమ సాటిలేరెవరు. ఇక మాకే చింతలేదయ్యా, తమ దీవెనే ఉంటే. ఎంత కృపానిధి విదేవా, తమ సాటిలేరెవరు. రక్కసికే సురధామం పంచి సనుబాలను తాగి హతమార్చావే స్వామి. ఎంతటి లీలలు తమవి, వధించి మీరే ఉద్ధరించారే, వధించి మీరే ఉద్ధరించారే. ఇక నిన్నే నమ్ముకుంటే నువ్వు తోడు నిలిచేవు. ఎంత కృపా నిధి విదేవా, తమ సాటిలేరెవరు. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. జయ శ్రీకృష్ణ. పూతన బ్రహ్మరాక్షసని మనందరి ఉద్దేశం. ఆమె తన స్తనాలపై విషలేపనం గావించి భగవాన్ శ్రీకృష్ణునికి పాలు పట్టించగా భగవాన్ శ్రీకృష్ణుడు పాలు తాగుతూ ఆమె ప్రాణాలను కూడా హరించాడంటారు. ఇదే శ్రీమద్ భాగవతం బ్రహ్మవైవర్త పురాణం. స్వయంగా అధ్యయనం చేసిన వారికి ఆ పరమదయాళువైన ఆయన కరుణలోని ఔదార్యం అంతు చిక్కదు. ఆమె పాలు తాగిన కారణంగా శ్రీకృష్ణుడు పూతనికి తన మాతకిచ్చే పావన స్థానాన్ని ఇచ్చాడు. తన పుణ్యధామంలో చోటిచ్చాడు. శ్రీమద్ భాగవత మహాపురాణం 10వ స్కంధం 6వ అధ్యాయంలో శ్లోక సంఖ్య 35లో రాశుంది. పూతన లోక బాలఘ్నై రాక్షసీ రుధిరాశన జఘాంశాపి హరేస్థనౌ తత్వా ఆప్ సద్గతి. అంటే పూతన పసిపిల్లల్ని హతమార్చడం, వాళ్ళ రక్తం పీల్చడం. భగవానుని హతమార్చాలనే ఉద్దేశ్యంతోనే తను పాలు పట్టించింది. అయినప్పటికీ తనకి సద్గతి ప్రాప్తించింది. అది సత్పురుషులకే లభిస్తుంది. అదే అధ్యాయంలో 38వ శ్లోకంలో స్పష్టంగా రాసింది. యాతు ధాన్యపిస స్వర్గమవాపి జననీ గతిం కృష్ణభుక్త స్తనక్షీర కిముగావో హిమాతరహ. అంటే భగవాను శ్రీకృష్ణుడు ఆమె స్థైన్యాన్ని పానం చేశాడు, ఆమె యొక్క పాలు తాగాడు. అందుకే ఆమె రాక్షసైనా కూడా స్వర్గలోకంలో సద్గతి ప్రాప్తించింది. ఏ మాతకు ప్రాప్తించదు. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ జనన ఖండం 10వ అధ్యాయంలో పూతన చితి మేరకు ఒక దివ్యరథం రావడం గురించిన పూర్తి వివరాలున్నాయి. వాస్తవానికి మహర్షి వేదవ్యాసుల ద్వారా భాగవతంలో చేసిన శ్రీకృష్ణ లీలల వర్ణన యొక్క ముఖ్యోద్దేశం ఒకటే. భగవానుడు శ్రీకృష్ణుడి భక్తి యొక్క వివిధ రూపాలను, వాటి వివిధ రకాల భావనలను నిరూపణ చేసి మానవుని భక్తి యొక్క మధుర రసంలో ఓలలాడించడమే అతని హృదయాన్ని ఆనందించేలా చెయ్యాలని పూతన కథలోపల ద్వేషభక్తి ద్వారా ప్రభుని కృపాప్రాప్తి యొక్క మర్మస్పర్శను ప్రసన్నం చేసిన ప్రభావం ఉంది. అందుకే భాగవతంలో ఈ అధ్యాయం యొక్క శీర్షిక పూతనావధ కాదు, పూతనోద్ధారణ అని రాసింది. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీకృష్ణ చరితం గుణానువాదం తత్ప్రేరణా అహం కరోమి మమ భావగీతం హృదయస్య ప్రీతం త్వత్పద్మపాదే సమర్పయామి. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే కృష్ణ. కృష్ణ